నీకు చాలా టాలెంట్ ఉంది దాంట్లో, మరి నీ మాటలు కూడా ఎంతో డబల్ మీనింగ్లు మాట్లాడతావు నువ్వు. అలాగా వీళ్ళు టాలెంట్ చూపించుకుంటున్నారు కానీ నీలాగా ప్రవర్తించట్లేదు. అక్కడ ఎవరికన్నా సామాన్యులకే ఇవ్వాలి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నిట్లో ఫేమస్ అయిన వాళ్ళే కదా వస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు? వీళ్ళకి ఆడియన్స్ కూడా ఏం చెప్తారు, ఎందుకు మీరు అంత దిగజారిపోతున్నారు? ఎందుకంటే మరీ ఘోరంగా అక్కడికి పోయి ఎందుకు అంత పైసలు సంపాదించాలంటే చాలా చేస్తున్నారు, 99 మార్గాలు. డబ్బులు సంపాదించడానికి, ఫేమస్ అవ్వడానికి 99 మార్గాలు. ఆ మార్గం వదిలేసి ఈ దరిద్రమైన మార్గం ఎందుకున్నారు? ఆ హౌస్ లోకి పోయి ఏం పీక్తారమ్మా మీరు? ఏం చేస్తారు? అక్కడికి పోవడం ఎందుకు? అప్లికేషన్ పెట్టుకోవడం ఎందుకు? వాళ్ళు అన్నారని మళ్ళీ బాధపడడం ఎందుకు? మళ్ళీ మీరు వీడియోలు పెట్టడం ఎందుకు? అలా పెట్టి మీరు ఇంత అవమాన పాల అవ్వడం అవసరమా చెప్పండి ఒకసారి. నేను నెలకు ముందే చెప్పాను, ఆ బిగ్ బాస్ హౌస్ అంటేనే దరిద్రము. అక్కడికి వెళ్ళిన వాళ్ళు పోయినసారి ఏం చేసింది, మాదిరి గారు వచ్చారు, ముసలోడిని పెళ్లి చేసుకుంది. మరి ఆమె కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చింది కదా, భర్తలు వదిలేసినా ఏం పర్వాలేదు, ఇంకో పెళ్లి ఒకటి కాకుండా 4 చేసుకోండి అన్నట్టు ఆమె ఒక మెసేజ్ ఇచ్చిపోయింది ఆడ. అంతే కదా మరి. అలాంటిది కొంతమందికి సెట్ అవుతుంది కానీ ఇలాంటి వాళ్ళకి, మన లాంటి వాళ్ళకు ఆ బిగ్ బాస్ హౌస్ వేస్ట్. నన్ను అడిగితే చాలా ఉన్నాయి, చాలా. అంటే ఫేమస్ అవ్వాలంటే ఎన్ని మార్గాలు. పోయమ్మా చూస్తుంటే దాంట్లో వెళ్ళొచ్చు కదా. అక్కడికి పోవడము, ఏడ్చుకుంటూ రావడము నచ్చలా నాకు. నిజంగా అతను అంటే ఇప్పుడు నేను ఈ జన్మలో మంచిగా పుట్టాను, వచ్చే జన్మలో పందిగా పుట్టాలని అన్నాడు. అక్కడ నవదీప్ ఏమన్నాడు, ఎందుకు అని అడిగినప్పుడు బురదలో పొల్లాడాలి అన్నాడు. ఏమి ఉండవు అని చెప్పేసి, ఒక జంతువు కాబట్టి అది బురదలోనే పొల్లాడతాయి అవి. అలాగా అబ్బాయి టాలెంట్ చూపించుకోవడానికి, అంటే ఆయన మనిషిగా ఉన్నప్పుడే బురదలో పొల్లాడాడంటే ఆయన ఏ కోరిక కోరాడు? నెక్స్ట్ జన్మలో ఏమి ఉండవు, ఏ కష్టాలు ఉండవు, ఉంటే తింటాం లేకపోతే లేదు, ఈ బాధలే అనవసరము, బురదలో పొల్లాడొచ్చు అనే విధంగా, అందుకే వచ్చే జన్మలో పందిలా పుట్టాలని చెప్పేసి ఆ అబ్బాయి అన్నాడు. మరి రియల్ గానే పొల్లాడాడుగా. మరి ఆ బురద ఎక్కడి నుంచి తెచ్చేశారో మరి తెలియదు గాని బాగా పొల్లాడాడయ్యా, మామూలుగా కాదు, చాలా బాగా. నాకు నవ్వు వచ్చింది ఆ వీడియో చూసి తెలుసా, మామూలుగా నవ్వు రాలేదు. పోయమ్మో, ఇంకా జన్మ ఉండదురా నాయన, నువ్వు పొల్లాడడానికి ఇదే లాస్ట్ జన్మలు, మనకి కలియుగం ఇదే లాస్ట్, మళ్ళీ జన్మలంటూ ఉండవు. నువ్వు బురదలో పొల్లాడాలంటే చాలా ఉన్నాయి, అక్కడెక్కడన్నా పొల్లాడు, ఇప్పుడే పొల్లాడు. అప్పుడు ఎందుకు? మళ్ళీ పుడతామో లేదో తెలియదు. ఆ మనం సచ్చే ముందే అన్ని బురదలో కాదు, నీళ్లలో కాదు, ఎక్కడైనా పొల్లాడండి మీ ఇష్టం వచ్చినట్టు. మళ్ళీ జన్మ అంటూ ఇంకా లేదు. దేవుడికి సాలైపోయింది. ఇంకా పుట్టించాడు మనల్ని. ఈ పాపాలు మొయ్యలేక సస్తున్నాం భూమి మీద, చాలు ఇంతవరకు ఫినిష్. కానీ బిగ్ బాస్ హౌస్ చెత్త బిగ్ బాస్ హౌస్ అని చెప్తున్నాను. ఆల్రెడీ కొంతమందిని రికమెండేషన్ వాళ్ళకి సెట్ చేసి పెట్టేశారు నాగార్జున గారు. అది ఎంత దారుణం అంటే, ఉప్పల బాలుని అగ్ని పరీక్ష షోకి పిలిచి మరీ అవమానించారు. వాళ్ళని ఏం చేయాలి చెప్పండి, వాళ్ళని ఏవైనా న్యాయం ఇది. ఇప్పుడు అగ్ని పరీక్ష పోయే ముందే ఒక ఫామ్ ఇస్తారు, ఫామ్ లో అప్లై చేసి పోతాం, ఎవరు ఏంది, ఊరు పేరు ఎక్కడ ఏందని అన్ని తెలుసు కూడా కావాలని షోకి పోయిన తర్వాత నువ్వు ఎవరు, నువ్వు ఆడ మగ లేదా ఏంది మాటలు, ఏంది అన్యాయాలు, దారుణాలు. అదే కానీ తిరిగి వాళ్ళని కానీ మాట్లాడితే ఇంకా బతకబోలే. లేనోడు ఎవడైనా కానీ వాళ్ళని ఏమైనా అన్నావు అనుకో, నీ సినిమాలేంది, నువ్వేంది అని ఏమైనా అన్నావు అంటే ఇంకా ఓరా నాయన ఏడు చేస్తారు, పడుకొని దొల్లేడేస్తారు. అన్న కేసులు దేశంలో ప్రపంచంలో ఉన్న కేసులు మొత్తం పైన వేస్తారు అంతే. ఇంకా చూడండి ఏంది దారుణం, చూడండి. ఏమైనా అన్నావు అంటే చాలు వాళ్ళని. నవదీప్ ఉన్నాడు జడ్జి అంట, ఆయన బిగ్ బాస్ లో గెలిచిందిలే. అసలు ఆయన బిగ్ బాస్ లో ఉన్నాడు కానీ అతను ఏ బిగ్ బాస్ లో ఉన్నాడు, ఎక్కడ ఆడాడు, అతని సినిమాలు కానీ అతను బిగ్ బాస్ కానీ ఏం వేస్ట్. అసలు ఆయన సినిమాలు ఏమి బాగుండవు. ఇన్ని సినిమాలు తీసాడే చెప్పుకోవడానికి ఒక్క సినిమా కూడా, ఒక్కటంటే ఒక్కటే. నవదీప్ గారికి ఒక్క సినిమా కూడా హిట్ లేదంతే, ఏ సినిమా కూడా ఆడలేదు బాగా. అదేమనంటే అంటే అదనమాట. అసలు అగ్ని పరీక్షకి బిగ్ బాస్ కి జడ్జి గారు రావడం అసలు వేస్ట్ అతను. ఎందుకంటే అతను బిగ్ బాస్ లో గెలవడు, అతను ఓడిపోయాడు. ఓడిపోయిన వాళ్ళు తీసుకొచ్చి జడ్జిలుగా పెట్టడం వేస్ట్. అలాగే ఇంకో ఆమె ఉంది బిందు మాధవి,
ఆమెకి తెలుగు సగం వచ్చు సగం రాదు, ఆమెకి అర్థం కావట్లే ఏం మాట్లాడాలో. ఇప్పుడు అగ్ని పరీక్షలో పోయే ముందు క్లారిటీ ఉంది అక్కడ ఏమని, ఇది పరిస్థితి. కాబట్టి బిందు మాధవ్ గారు మీరు కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. అలాగే అభిజిత్ గారు కూడా ఉన్నాడు, ఆయన కూడా ఎవరేం మాట్లాడతారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలన్నమాట. క్షమాపణ చెప్పాలి, లేకపోతే నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అతనికి బాధపడ్డారు కాబట్టి ఖచ్చితంగా, ఇంకా మన స్టైల్లో అయితే 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంటాం, అంత కాదనుకోండి. ఖచ్చితంగా ఒక 5 కోట్లు 10 కోట్లు నష్టపరిహారం ఇవ్వాల్సింది. ఆ డబ్బులు ఉన్నాయనే కదా మీరు ఇలా మాట్లాడారు. మీకే ఆ డబ్బు కానీ లేకపోతే మీకు ఆ బాధ అర్థం అవుతుంది. ఇప్పుడు ఇతను కూడా పాపం ఏదో డబ్బుల కోసం ఆ బిగ్ బాస్లో పోతే ఫుల్ ఫేమస్ అయిపోవచ్చు, డబ్బులు వచ్చేస్తాయి, ఇంకేదైనా పెద్ద పెద్ద షోలకు పోతాం, బాగా డబ్బు సంపాదించాం, పేరు సంపాదించాలని దాంట్లో పోతారు అందరూ. మీరు అదే లేకుండా చేశారు. సరే బిగ్ బాస్ లేకుండా చేశారు, ఇంకా ఓకే హ్యాపీ. ఇప్పుడు ఉన్న పొరుగు కూడా చేశారు కదా, ఏందా మాట అడగడం? అలా అడగచ్చా ఆ మాట? ఒక మనిషిని అడిగే హక్కు ఎవరికి లేదు. అది నువ్వు ఆడ లేదా మగ లేదా మధ్య రకం ఏందా మాటలు? ఈ ట్రాన్స్ అనడం కానీ అది కరెక్టే కాదు. అది ఎందుకు అడతారట? ఇప్పుడు వెళ్లే ముందు చూపిస్తాను ఫామ్లో క్లారిటీగా, ఫామ్ ఫిలప్ చేసి ఒక 4 టెస్టులు ముందుగానే చూసి, అయినా కూడా మళ్ళీ నువ్వు కావాలని అంటే ఏమని అర్థం? అది అంటే ఒక మనిషిని తక్కువ చేసినట్టే కదా. కాబట్టి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, నష్టపరిహారం కూడా చెల్లించాల్సిందే ఖచ్చితంగా. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులన్నా పెట్టాల్సింది. ఏందండి అన్యాయం, ఎంత దారుణం చెప్పండి. ఉప్పల బాలు గారు కానీ బయటకు వస్తే, ఉప్పల బాలు మనలో ఒకడనమాట, మనందరికి స్నేహితుడు అతను, మనోడే అతను, మనలో మనలాగా పేదోడే ఒక సెలబ్రిటీ దాకా పోయాడు అతను. అంటే కారణం ఏంది? కష్టం అనమాట. ఎంతో కష్టపడిందే కానీ రాదు పేరు. కాబట్టి అతను బెట్టింగ్ యాప్లు చేయకుండా, ఎలాంటి చెడు వ్యసనాలకి దుర్వ్యసనాలకి ఎవరిని బానిసలు చేయకుండా, బెట్టింగ్లు ఏమీ చేయకుండా, ఎలాంటి ప్రమోషన్లు చేయకుండా అతనే కష్టపడి వచ్చిన డబ్బుని తీసుకున్నాడు అంతే అతను. కాబట్టి ఇలాంటి అతన్ని పట్టుకొని అలా మాట్లాడడం ఏమైనా రంగ. కానీ గత బిగ్ బాస్ సీజన్లో పోల్చుకుంటే అందరూ దారుణం. ఒక్కొక్కరు స్కాములు చేస్తున్నారు, ఒక్కొక్కరు కొన్ని కేసులు ఉన్నారు, దారుణాలు ఉన్నాయి. అయినా కూడా అలాంటి వాళ్ళకి అయితే ఛాన్సులు ఇచ్చడం, అలాంటి వాళ్ళకి మాత్రం బిగ్ బాస్ ఇవ్వడం అయింది. కానీ ఇలాంటి వాళ్ళకి అంటే మంచి వాళ్ళకి మాత్రం ఛాన్సులు ఇవ్వట్లే. కాబట్టి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే, వాళ్ళందరూ నష్టపరిహారం చెల్లించాల్సిందే అంతే. అగ్ని పరీక్ష షోలో సామాన్యుల్ని కుక్కల కంటే హీనంగా చూసి బయటకు వెళ్ళగొడుతున్నారు, ఉప్పల్ బాలు కానీ కొంతమందిని కానీ అని చెప్పేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? దీన్ని ఎలా చూడొచ్చు అంటే, ఉప్పల్ బాలుదే ఎక్కువ యూస్ అయ్యి సోషల్ మీడియాలో కానీ ప్రజలే కానీ ఎక్కువగా ఉప్పల్ బాలుని ఎందుకంటే కించపరిచిండు కదా. నువ్వు గే అని ఒక ఆమె, నువ్వు చీర ఎందుకు కట్టుకుంటావు, నువ్వు దేశానికి ఏం మెసేజ్ ఇస్తావని అన్నాడు కదా నవదీప్. దేశానికి వచ్చేటోళ్ళందరూ దేశానికి ఏం మెసేజ్ ఇద్దానికి వస్తాడు. ఇప్పుడు ఆయన సినిమాలకు వచ్చిండు, ఇప్పుడు జడ్జిమెంట్ చేస్తాడు, మరి ఈ దేశానికి ఏం మెసేజ్ ఇద్దామని ఆయన కూర్చుండు అక్కడ పదవిలో. ఎవరికైనా ఆడాలని కోరుకుంటది, పోవాలని ఉంటది. ఎందుకంటే పేదోడిని మీరు పెట్టి పేదోడి బతకాలని చూడాలి కానీ రికమెండేషన్లతోటి గూట్ల దోలుతాడు నాగార్జున గారు. మరి అగ్ని పరీక్ష అన్నది ఎప్పుడు లేదు. మరి ఈ సంవత్సరం అగ్ని పరీక్ష పెట్టిండు. ఎందుకు పెట్టిండంటే, ఈ అగ్ని పరీక్ష పెడితే వచ్చేటోడు వస్తాడు, రాడు, నా మీద నింద లేకుంటుంటదని నాగార్జున గారు అలా పెట్టిండు. మరి సీరియల్లో చాలా మంది వచ్చిండ్రట, మరి వాళ్ళందరూ డైరెక్ట్ గా పోయిండ్రట. మరి ఉప్పల్ బాలుకే ఇంత పెద్ద శిక్ష ఏటం అవసరమా? ఆడ మగ, నువ్వు కొజ్జోడివా మంచోడివా, దేశానికి ఏ మెసేజ్ అని చాలా అవమానంగా మాట్లాడిండు నవదీప్కి. అది కరెక్ట్ కాదు కదా. మరి అలా అనొచ్చా నవదీప్? ఎందుకంటే ఆయన మొగోడో కాదో దేశానికి తెలుసు, కన్న తల్లిదండ్రికి తెలుసు. మొగోడ ఆడది చీర అంటే చాలా మంది హీరోలు కూడా కట్టుకొని కొన్ని సినిమాలలో చేసిండు. ఇప్పుడు రాధిక పెనుంటి ఏదో సినిమా చేసిండు చీర కట్టుకొని, ఆయన పెద్ద హీరో కదా. మరి ఆయన చీర కట్టుకొని గే పాత్ర తీసుకుండు, కొజ్జల పాత్ర తీసుకొని చేసిండు. ఎందుకంటే అలాంటివి చూసినా మరి అనేటప్పుడు సిగ్గులజ్జ కూడా రాదో ఏమో నాకు తెలియదు, కానీ అంత పెద్ద హీరోలే కట్టుకుర్రు. మరి ఈ అబ్బాయిని అనుడేంది ఫ్యామిలీ కోసం, కడుపు కోసం, పేదోడు కదా. మాట్లాడినంత సేపట్ల నువ్వు చీర కట్టుకున్నంత సేపట్ల కొజ్జోళ్ళు అయితేనే కడతారా, మంచోళ్ళు అయినా కడతారు. కడుపు కోసం ఇప్పుడు ఏదో పాత్ర చేయాలంటే ఆయన చీర కట్టుకుండు, కంటెంట్ కావాలంటే. దానికోసం నువ్వు దేశానికి ఏం వేసి ఇస్తావు? నువ్వు గే అనేమో ఆడ కూర్చున్న ఆడామన్నది ఇది కరెక్ట్ కాదు కదా మాట్లాడటం. ఎందుకంటే పాపం ఏడ్చుకుంటా ఆయన చాలా అవమానంగా ఏడ్చుకుంటా, రేపు నేను ఏదన్నా అయిపోయినా
నువ్వే బాధ్యత అంటాను కానీ ఆడెవడో కుక్కలు పోతుంటే జంగం వాళ్ళు ఎన్నో మురుగుతా ఉంటాయి. ఆయన అన్నందుకు ఉప్పల బాలు నువ్వెందుకు నేనేదన్నా అయిపోతానని ఓడిపోయినట్టు నువ్వు అలాంటి మాటలు మాట్లాడితే గెలిపించి నువ్వే గెలిచినావు. వీళ్ళందరూ నిన్ను కావాలని ఎల్లగొట్టిండ్రు. వాళ్ళు ఎల్లగొట్టిన వాళ్ళు ఓడిపోయినరు. నువ్వే గెలిచినావు. నీకు ప్రజల సపోర్టింగ్ ఇంత ప్రజల్ని నువ్వు సంపాదించుకున్నావు. ఉప్పల బాలు ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే నాగార్జున గారికి మన తెలంగాణ వాళ్ళు ఆంధ్ర తెలుగు వచ్చిన వాళ్ళు వద్దంట. మరి అందుకే ఆయన వేరే దేశపాలని భాషలను తెచ్చి గూట్ల తోలిండు. ఎందుకంటే రాకపోని ఆయన ఈ దేశం గాలి పిలుతాడు, ఈ దేశంలో ఉంటాడు, ఈ దేశంలో షోలు ప్రతిదీ ఇక్కడ చేస్తాడు. వేరే దేశపాలని పట్టకొచ్చుకుంటారు. వీళ్ళకు ఈ భారతదేశంలో తెలంగాణ ఆంధ్రాలో అడగటోళ్ళు లేక ఇవన్నీ వస్తున్నాయి. ఇక నా రోజులు అయితే ప్రజలే తిరగబడతారు, బుద్ధి చెప్తారు. అది ఒక్కటి గమనిస్తే ఎవరైనా బాగుండు. జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మీకు జడ్జిమెంట్ వస్తేనే ఇవ్వండి. వీళ్ళు సెలక్షన్ చేస్తేనే బిగ్ బాక్స్ నాగార్జున తీసుకుంటారట ఆమె అంటుంది. నవదీప్ కూడా అంటాడు మేము చేస్తేనే తీసుకుంటాను. వాళ్ళ పెట్టేటోళ్ళకు లేక మిమ్మల్ని పెట్టిండ్రు. మీరంతా ఇట్టు కొట్టిన హీరో కాదు, అంత పేరు తెచ్చుకున్న హీరో కాదు. నువ్వు పోలీస్ స్టేషన్లో డ్రగ్స్లు అక్కడక్కడ నువ్వు ఉండవునివే బాబు. ఎందుకంటే గతం మర్చిపోవద్దు, మనం ఎట్లొచ్చినో మర్చిపోవద్దు. ఎదురుగా కించపరిచినప్పుడు ఆలోచించితే చాలా బాగుండు. ఉప్పల బాలు అన్నప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే ఆడా మోగ అన్నది మనం దేవుడు ఇచ్చిన వాళ్ళమే, మనుషులమే. ఆడా మోగ అన్నది ఒకడు కామెంట్లు పెట్టిండు. ఆడా మోగ అమ్మ హిందూ మాధవ్ అని అడిగిండు. ఆడా మోగ ఇప్పి చూపి అన్నాడు. ఎందుకమ్మా నువ్వు మొగోళ్ళతోటి అలాంటి మాటలు మాట్లాడుతుంటే మాకు సిగ్గొస్తుందమ్మా. ఆలోచించండి. ఉప్పల బాలు మేము ఏదో అట్లా అన్నామో ఏదో ఒకటి ఉప్పల బాలుకు సారీ ఏదో చెప్తే అయిపోతుంది కదా. లేకపోతే ఇది సోషల్ మీడియాలో ఇలాగనే కంటిన్యూ అవుతాయి. ఆలోచించితే బాగుంటుందని.